హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అవ్వకుండానే పుష్ప 2 రికార్డ్ని అయితే బ్రేక్ చేసేసింది అనమాట. ఏ విషయంలో అంటారా, అదే చెప్తున్నాను. అయితే ఈ సినిమాకి ఎంత పొటెన్షియల్ ఉందంటే వాళ్ళు దించిన ప్రతిదీ టీజర్ కానీ సాంగ్స్ కానీ ఇండియా వైడ్ అయితే రీచ్ అయినాయి. అందరూ కూడా చాలా మంచిగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారనమాట. రీసెంట్గా ఆల్ ఇండియా థియేటర్ అసోసియేషన్ అని చెప్పి ఒక గ్రూప్ ఉంటుంది అనమాట. సో ఆ గ్రూప్కి ఏ సినిమా రిలీజ్ అయినా వాళ్ళు వెళ్ళి ఇలా మాకు ఇన్ని థియేటర్స్ కావాలి, సో ఎంత ఉంటుంది మా ఎక్స్పెక్టేషన్ అని చెప్పి ఒక లిస్ట్ సబ్మిట్ చేస్తారనమాట. ఆ లెక్కల్లో చూసుకుంటే ఆ ప్లేస్లో ఉన్నది పుష్ప. మన రిలీజ్ అయింది కదా పుష్ప 2, 11,500 థియేటర్లు అయితే రిజిస్ట్రేషన్ అయ్యిందనమాట. త్రిబుల్ దాని తర్వాత 10,200, అలాగే బాహుబలి 2 8,000, అలాగే కల్కి 8,000 అలాగే ఉందన్నమాట నెంబరు. బట్ గేమ్ చేంజర్ ఎక్కడుంది అని మీరు అడగచ్చు. గేమ్ చేంజర్ వీటన్నింటినీ దాటి ఈవెన్ పుష్ప 2ని కూడా దాటేసి 12,800 థియేటర్లో అయితే రిలీజ్ అవబోతుంది గైస్. అంటే దగ్గర 13,000 థియేటర్లో గేమ్ చేంజర్ అయితే రిలీజ్ అవబోతుంది. భారతీయ సినీ చరిత్రలో ఇంతవరకు కూడా ఇన్ని థియేటర్లో రిలీజ్ అయిన సినిమా అయితే గేమ్ చేంజర్ అనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఎలాంటి సినిమా కూడా దీని దగ్గరలో లేదు. అంటే పుష్ప 2 పెద్ద సినిమా అని చెప్పి చాలామంది అనుకున్నారు. బట్ రిలీజ్ అవ్వకుండానే థియేటర్స్ కౌంట్స్లో ఆల్రెడీ పుష్ప 2ని డామినేట్ చేసేసింది అనమాట. సో ఈ సినిమాకి రిమైనింగ్ అంతా కావాల్సింది ఒక యావరేజ్ స్టాక్ వచ్చినా ప్రతి థియేటర్ ఫిల్ అయిపోద్ది. ఇంకా కలెక్షన్స్ అన్నీ కూడా వరుసపెట్టి వస్తాయి అనమాట. సో ప్రమోషనల్ కంటెంట్ ఎంత బాగా ప్లాన్ చేస్తున్నారంటే ప్రతిదీ ఒక సాంగ్స్ కానీ అలాగే టీజర్ కానీ ట్రైలర్ కానీ అన్నీ కూడా మనం చూసాం, ఇంకా ముందు ఉన్నాయన్నమాట. సో ప్రతిదీ కూడా ప్రాపర్గా ప్లాన్ చేస్తున్నారనమాట. ట్రైలర్ కూడా చాలా బాగా చేశారు. ఈవెన్ ఆ బీజిఎం కానీ ఫాస్ట్ కట్స్ కానీ అన్నీ కూడా స్టోరీ కూడా కొంచెం రివీల్ చేస్తారు ట్రైలర్లో. సో ట్రైలర్ వచ్చేసి January 1st వీక్లో ఉంటుంది. సో దానికి సంబంధించి అప్డేట్ నేను వేరేగా ఇస్తాను. ప్రజెంట్ అయితే సినిమా సెన్సార్కి వెళ్ళే పనుల్లో ఉందన్నమాట. సో దానికన్నా ముందు చిన్న ప్యాచ్ వర్క్స్ ఉంటాయి కదా, అంటే అక్కడక్కడ కొన్ని ఎపిసోడ్స్ మ్యాచ్ చేయడం, సో అలా సీన్ టు సీన్ లింక్ చేయడం, సో అలాంటి వర్క్స్ అయితే ప్రజెంట్ జరుగుతున్నాయి అనమాట. సో మ్యాక్సిమం సినిమా అంతా కంప్లీట్ అయిపోయింది. డబ్బింగ్ వర్క్స్ అన్నీ కూడా అయిపోయినాయి అనమాట. చరణ్ గారు కూడా RC16 కూడా వెళ్ళిపోయినారు అనమాట. అంతా కూడా ప్రాపర్గా ఉంది. ఇంకా సినిమా రిలీజ్ అవడమే లేట్. పోస్ట్ పోన్ కానీ అలాంటి ఇష్యూసే ఉండవు అనమాట సినిమాకి. పీస్ఫుల్గా ఫ్యాన్స్ కూడా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి మించే వస్తుంది అనమాట. అయితే ఈ థియేటర్స్ కౌంట్ 12,800 రిలీజ్ అవుతుంది అంటే ఇది ఓన్లీ ఇండియాలో. సో ఓవర్సీస్ ఇంకా కౌంట్ చేయలేదు. ఓవర్సీస్లో కౌంట్ చేస్తే ఆ నెంబర్ ఇంకా పెరిగిపోవచ్చు అనమాట. సో ప్రజెంట్ అయితే అప్డేట్ అదే గైస్. మరిన్ని అప్డేట్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.